గోల్డ్ మ్యాన్గా పేరొందిన సూర్య అలియాస్ పల్లపు సురేష్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అతనిపై వస్తున్న ఆరోపణలపై అతని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అయితే మీరు వేసుకుంటున్న ఏదైతే ప్రస్తుతం మీ ఒంటిపైన గోల్డ్ కనిపిస్తూ ఉందో దీనిపైన అదంతా పూర్తిగా కూడా గోల్డ్ కాదు, వెండి అలాగే రాగి కలిపి దానిపైన గోల్డ్ పూత పూసారని కూడా చెప్తా ఉన్నారు. అసలు దీని గురించి ఏం చెప్తారు? అమ్మా, ఇది రూమర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా డిక్లరేషన్ ఇంకా ఇవ్వలేదు. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రైజ్ అనేది నా మీద ఇంకా కంప్లైంట్ అవ్వలేదు. పూర్తిగా ఆ ప్రాసెస్ ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది, అయిపోలేదు. అయిపోకముందే అండ్ ప్రతి ఒక్కటి ఎలిగేషన్ చేసుకుంటూ ఫేక్ అని క్రియేట్ చేసుకుంటూ నేను కొన్ని న్యూస్ పేపర్లో చూసా. నిన్న న్యూస్ పేపర్లో ఓకే, అతను వేసుకునే దాంట్లో ఇది ఉంది అది ఉంది, బట్ దానికి సంబంధించింది 3 lakhs మాత్రమే ఉందంట గోల్డ్లో అని అన్నారు. ఈరోజు మాత్రం 3.9 అని ఒక దాంట్లో రాశారు, 7.5 అని ఒక న్యూస్ పేపర్లో రాశారు. దీన్ని బట్టి ఇది ఎంత పెద్ద ఎలిగేషనో, ఎంత పెద్ద కుట్రనో మీకు అర్థమైపోయి ఉండాలి. అండ్ ఇంకో విషయం, నన్ను ఎవరైతే ఇలా ట్రోలింగ్స్ చేస్తున్నారు కదా, వాళ్ళు నిజమైన మీడియా మిత్రులు కాదమ్మా. ఎవరైతే వీళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ కాంట్రవర్సీ చేయండి, ప్రాబ్లం క్రియేట్ చేయండి, ఇది ఫేక్ అని క్రియేట్ చేయండి, ఇలా వీడియో పెట్టండి అని చాలామంది కావాలని పకడ్బందీగా ఇదంతా చేస్తున్నారమ్మా. ఇది అయినా నాకేం ప్రాబ్లం లేదు. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా నేను ఎంతవరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో ఇచ్చేసాను. నేను కొంతమంది చెత్త విధవ నా కొడుకులు ఏం చేస్తున్నారంటే కావాలని ఇది ఏదో ఒక చేయాలి కదమ్మా, స్ప్రెడ్ చేయాలి. ఒక మనిషి మంచి కింద స్థాయి నుంచి పైకి వచ్చాడు, చాలా పైకి వచ్చాడు. ఇతన్ని ఎలా పడేయాలా, ఎలా న్యూస్లో పెట్టాలా అనే దాంతో నడుస్తుందమ్మా. అండ్ ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది, ఇంకా అయిపోలేదు, ఫుల్ క్లారిటీగా ఇంకా రాలేదమ్మా. వచ్చిన తర్వాత ఇప్పుడు స్ప్రెడ్ చేస్తే బాగుండేది. ఖాళీ పీలిపు స్ప్రెడ్ చేసి బ్యాడ్ నేమ్ క్రియేట్ చేసి ఏమొచ్చింది అన్న. నా ఒక విషయము, మీకు నాకేమన్నా ఉందా అన్న చెప్పు పర్సనల్గా. సరే, ఎవరో మీకు డబ్బులు ఇచ్చి చేయించారు కదా, డబ్బులు మీకు ఎన్ని రోజులు ఉంటాయన్న? ఒక హోటల్లో కూర్చుంటే ఖర్చు అయిపోతాయి, కానీ ఇక్కడ ఒక ఇమేజ్ అయితే డ్యామేజ్ అవుతుంది కదన్న. సరే, మీకు పక్కా క్లారిటీగా మీకు ఉన్న రోజు మీరు వేస్తే అప్పుడు నేను ఈ మాటలు మాట్లాడేటోని కాదన్న. వద్దు. ఒక వ్యక్తిని అవమానిస్తే అతని ఇంట్లో చాలామంది ఉంటారు, చాలా బాధపడతారు, ఏదైనా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నాకు ఎవరితో ఎటువంటి శత్రుత్వం లేదు. నా మీద అందరూ పెంచుకున్నారు, ఎందుకంటే కష్టపడి పైకి వచ్చినా కదా. వాళ్ళకి అమ్మ నాన్న అండ్ వాళ్ళ అక్క చెల్లెలు బయట ఉండి ఫారెన్ నుంచి పంపించిన సొమ్ము నా దగ్గర లేదు. నేను కష్టపడి పైకి వచ్చిన, అందుకే ఎవరికి నచ్చదు. అందుకే నేను ఇలా వీడైంది ఇద్దరిస్తున్నాడు, ఇవి పెద్ద ఖజం మార్కెట్లోకి వేసుకోవచ్చు అని చెప్పి పక్క ప్లాన్గా చేసారు. సరే, ఏదైతే ఏముందమ్మా, నా మంచికే, నేను ప్రతి ఒక్కటి పాజిటివ్గా తీసుకుంటా, నా మంచికే జరిగింది అనుకుంటా. అండ్ మీ మీడియా వాళ్ళు కూడా స్పందించి నా కోసం ఇలా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో మీరు ఏదైతే మామూలుగా ఇప్పుడు కనిపిస్తూ ఉందో ఇంతవరకే వేసుకుంటారా రోజు, లేకపోతే? యాక్చువల్లీ మొన్న తిరుపతికి వెళ్ళి అని చెప్పి నేను ఎక్కువ వేసుకున్నానమ్మా. ఎక్కువ వేసుకొని కొన్ని వీడియోస్ వైరల్ అవ్వడం, తమిళ్లో రావడం, కన్నడలో రావడం, ఇవంతా రావడం, మంచి రావడం వాళ్ళకి ఎందుకు నచ్చలేదు. ఈవెన్ నేను అక్కడ నుంచి తిరిగి రావడం అంటే కొండ విజయన్న దొరకగానే నేను అది ఫాల్స్ అమ్మా. కొండ విజయన్న సబ్జెక్టు అది వేరు, నా సబ్జెక్టు వేరు. పనిలో పని కొండ విజయన్న దొరికాడు, ఇరికిచ్చేద్దాం ఈయన కూడా. మరి నాకన్నా బ్లాక్ మనీ ఉన్నోళ్ళు, నాకన్నా ఎక్కువ బంగారం ధరించేటోళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టనోళ్ళు, ఒక పే స్లిప్ కూడా లేనోళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా. వాళ్ళ దగ్గర పోకుండా నా దగ్గరికి వచ్చిరంటే మీరు అర్థం చేసుకోండి అమ్మా. ఐటీ అధికారులు ఎప్పుడు వచ్చారు అంటే మీరు దీనికి సంబంధించి ఏదైతే గోల్డ్ పర్చేస్ చేశారో దీనికి సంబంధించిన బిల్స్ అన్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేశారా? ఇంకా పూర్తిగా అవ్వలేదమ్మా, ఇంకా పూర్తిగా అది ప్రాసెసింగ్లోనే ఉంది, పూర్తిగా అవ్వలేదు. వాళ్ళు మనకు కొంచెం టైం ఇచ్చారు, టైం లోపల ఇంకొన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, ఇంకా అవన్నీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా ఇంట్రాకేషన్ అనేది ఇంకా కొంచెం మాత్రమే అయిందమ్మా, పూర్తిగా అవ్వలేదు. పూర్తిగా కాకముందే పూర్తిగా అయిపోయినట్టు మొత్తం స్ప్రెడ్ చేసి బ్యాడ్ చేసేసారమ్మా. అంటే ఐటీ అధికారులు పూర్తిగా చెక్ చేసిన అనంతరం కూడా ఇవి రియల్ గోల్డ్ కాదు అని చెప్పినట్టు కూడా సమాచారం మీకు చెప్తున్నాను కదా, అది సమాచారం కాబట్టి అది రూమర్, కాబట్టి అది రూమరే. పూర్తిగా ప్రాపర్లీ అంతా అయిన తర్వాత అప్పుడు ఏదైనా మీరు అంటే బాగుంటుంది. మీరు వచ్చి ఎవరైతే ఎలిగేషన్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి ఇప్పుడు నాకేం ఒక పూట అన్నం పెట్టరు. ఇప్పుడు నేనైతే బ్యాడ్గా ఏం ఫీల్ అవ్వట్లేదు. ఓకే, టైం బాగాలేదు అయిపోయిందని ఫీల్ అవుతున్నా. మీరేదో నన్ను డిఫేమ్ చేయాలంటే నేను డిఫేమ్ అయిపోను. అండ్ ఇంకా నేను కొన్ని సమర్పించాల్సి ఉంది. ఐటీ అధికారులు కూడా కొన్ని ఇవ్వాలి, నేను కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చుకోవాలి. వాళ్ళు కొంచెం నాకు టైం ఇచ్చారు. కానీ ఇది పకడ్బందీగా ఫిక్స్ చేసి పంపించిన వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా,
4 రోజులు బతికే జీవితం అన్న. ఎందుకు చెప్పు? వాడిని నేను తొక్కేద్దాం, ఏం చేద్దాం? సరే మీరే గొప్పోళ్ళు, మీరే ఉండుర్రి, నేను వేసుకొని బంగారం మీరే వేసుకొని తిరుగుర్రి, మీరే మొత్తం ఊర్లో మొత్తం తిరుగుర్రి, పగెందుకన్నా? అంతే అమ్మ. ఆభరణాలు వేసుకొని సొసైటీలో తిరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే హైప్ క్రియేషన్ కోసమా లేకపోతే బిజినెస్ స్ట్రాటజీనా? ఒక్క విషయం, మీరు మంచి మాట మాట్లాడారు. నేను ఆభరణాలు ధరించి ఎవరి దగ్గర నేను బిజినెస్ చేయలే. నేను ఈ ల్యాండ్ పని చేస్తా, నేను ఆభరణాలు ధరించిన నన్ను నమ్ముర్రి, నేను ఈ పని చేస్తా అని చెప్పి నీ పైసలు ఎవరి దగ్గర నేను దొంగలించలే, ఎవరి దగ్గర ఫేక్ డాక్యుమెంట్ని క్రియేట్ చేయలే. ఒక బిల్డర్ లాగా మారి పైసలు అన్నీ తీసుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి కట్టేయకుండా ఎలాంటిది కూడా నేను సమాజానికి నష్టం వచ్చేలాగా నేను ఏ పని కూడా నేను చేయలే. అర్థమవుతుందా? ఇది నా ఇష్టం. కొద్ది రోజులు ధరించాలనుకున్నా, ధరించి దాని తర్వాత లైట్ తీసుకుందాం అనుకున్నా. నా ప్రొఫెషన్ వేరు, రియల్ ఎస్టేట్ చేస్తా, ఫిలిం అండ్ సీరియల్స్లో యాక్ట్ చేస్తా. కానీ కొంతమంది నేను ఏదో చికెన్ షాప్ అని ఇంకా ఏదో అని చెప్పి ఎందుకు బాస్? మీకు తెలియనప్పుడు తెలుసుకొని మాట్లాడండి. సరే మీకు అంత పగ ఉందా? సరే రండి, ఒకసారి వచ్చి ఒక చెంపదెబ్బ కొట్టేసి వెళ్ళిపోండి. ఎందుకు ఇలా చెప్పండి? ఇట్స్ నాట్ కరెక్ట్. మీ ఇంట్లో కూడా అన్న తమ్ముళ్ళు, అక్క, భార్య, పిల్లలు వాళ్ళు ఇల్లు ఉంటారు. వేరే వాళ్ళ మీద ఫోకస్ చేసేవాళ్ళు ఫస్ట్ నీ ఫ్యామిలీని నువ్వు చూసుకో, నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకో. ఎందుకు వేరే వాళ్ళని ఫోకస్ చేస్తావు? ఫోకస్ చేయి, నీకు ఏమైనా అన్యాయం చేశానా? ఫోకస్ చేయి, నీ దగ్గర దెంగిపోయినానా? ఫోకస్ చేయి, నీకు మోసం చేశానా? ఫాల్స్ ఎలిగేషన్స్ అమ్మ. అండ్ పూర్తిగా ఎంక్వైరీ అన్నీ అయిపోయిన తర్వాత, అండ్ నాకు దీంట్లో నచ్చంది ఒకటి ఏంటంటే 32 ఐటమ్స్ నేను టేబుల్ మీద పెట్టానంట. అన్ని ఐటమ్స్ చెక్ చేశానంట. అరే నేను వేసుకున్న ఐటమ్సే అన్ని లేవురా పోయి, నేను అన్ని ఐటమ్సే వేసుకోలేదురా నాయన. ఒక చిన్న చైను, ఒక పెద్ద చైను, దాని కింద ఒక 2 ఉంగరం, కళ్ళం, బస్ ఇంతే వేసుకున్నా. అవి మొత్తం ఒక్కొక్కటి లెక్క పెట్టినా కూడా 32 వెళ్ళవన్నా. మీరు ఎట్లా చెప్తారన్నా చెప్పు? ఒకడేమో 12 అంటాడు, ఒకడేమో 54 అంటాడు. పూర్తిగా ప్రాపర్లీగా తెలుసుకొని, అరే మన భారతదేశంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. ఒక పని చేయండి, ఎప్పుడైనా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అన్యాయం చేసుకొని పట్టుకొని చంపేసేలాగా చేయండి. దానికి నేను సపోర్ట్ చేస్తా. మన హిందూ దేవాలయాల మీద ఏదైనా ప్రాబ్లం జరిగితే అక్కడ పోయి నిలబడండి, అక్కడే ఉండండి, అలాంటి వాళ్ళ కోసం చేయండి. నేను ఏం చేశా అన్న? నా వల్ల ఏం నష్టం జరిగింది చెప్పు? సరే ఓకే అమ్మ, ఓ చిన్న మాట, సరే రా భయ్ నేను ఫేకే వేసుకున్నా, మీకు ఏమన్నా నష్టమా? పోనీ ఏమన్నా లాభమా? పోనీ అది వేసుకొని మిమ్మల్ని మోసం చేశానా? మీ దగ్గర ఏమైనా తీసుకున్నానా? ఆ ముసుగులో మిమ్మల్ని ఏమైనా చేశానా? అంతే అమ్మ, ఇంత మిషన్ ఏం చెప్పలేను. ఇప్పుడు ఏదైతే మీరు వేసుకుంటున్నారో ఈ హైదరాబాద్లోనే కొనుగోలు చేశారా లేకపోతే ఇంకెక్కడైనా కొనుగోలు చేశారా? ఓన్లీ హైదరాబాద్ అమ్మ. హైదరాబాద్లోనే అదే ఐటీ వాళ్ళకు కూడా నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళకి కొంచెం టైం ఇచ్చారు. అంటే మామూలుగా మీరు ఇన్ని కోట్ల విలువైన ఆభరణాలు వేసుకుంటున్నాం, మీకు అదే అంటే మాకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, కొన్ని కేజీల వరకు బంగారం వేసుకుంటున్నారు. ఓకే, అయితే కనీసం అంటే దీనికి ఇన్కమ్ ఆఫ్ సోర్స్ మీకు ఏదో ఒకటి ఉండాలి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం. నేను రియల్ ఎస్టేట్ చేస్తా, పక్కా రియల్ ఎస్టేట్ చేస్తా. నా దగ్గర ఏ ల్యాండ్ వచ్చినా ఏది వచ్చినా తక్కువ రేటుకి తీసుకుంటా. అండ్ లిటికేషన్ ఏమైనా ఉంటే నేను తీసుకొని నేను సేల్ చేసుకుంటా. ఇది చేస్తానమ్మా నేను. ఇక రియల్ ఎస్టేట్లో అనేది మనకు అన్నీ ఎవ్రీ మంత్ శాలరీ వచ్చినట్టు రాదమ్మా. అది ఒకసారి బిగ్ అమౌంట్ వస్తుంది, ఏదో వస్తుంది, దానికి ప్రూఫ్లు ఉండవు, ఏముండవు. ఇలా నాకు ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా చెప్తున్నారు ఇదంతా కూడా గోల్డ్, ఎటువంటి ఆర్నమెంట్ కలిసి లేదు. ఒక విషయం తెలుసా, ఏ ఆర్నమెంట్ అయినా సరే కలవంది రెడీ కాదు. అలా చెప్పినా కూడా మీరు ఎవరు నమ్మకండి. ఇప్పుడు ఈ రింగ్ చేసిరు అనుకోండి, మొత్తం బంగారం మీద అంతా ఉండదు తల్లి. ఎందుకంటే అలా చెప్తే మీరు నమ్మకండి. మొత్తం బంగారం ఉన్నా మీరు నమ్మకండి. దాంట్లో మా డబ్బులు ఇచ్చేంతవరకే మన పని. దాన్ని వాడు ఎలా చేస్తుంది అనేది మనం గమనించాం. మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి అమ్మిన రోజే మనకు తెలుస్తుంది. అదే మనకు తెలుస్తుంది. నేను ఎన్ని కిలోలు వేసుకున్నా అని చెప్పి నేను ఎక్కడ ప్రచారం చేయలే అమ్మ. నా ఉన్నదాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుని వాళ్ళు వేసుకున్నారు తప్ప నేను ఎక్కడ కూడా ఏది కూడా అనలేదు. దయచేసి కైండ్లీ రిక్వెస్ట్, వద్దు. చాలా ప్రాబ్లమ్స్, నేను ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే నేనేందో నాకు తెలుసు, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ నోటీస్ ఇచ్చారు, ఇంకా ప్రాసెసింగ్లో ఉందమ్మా. అది ప్రాసెసింగ్లో ఉంది. ఒకవేళ అప్పుడు ఏదన్నా అయితే ఎస్. అంటే దానికన్నా ముందు ఒకటి, సరే నేను ఫేక్ వేసుకుంటే మీకు ఏమన్నా నష్టమా? పోనీ ఏమన్నా లాభమా? అది కూడా లేదు. ఎందుకన్నా? థ్యాంక్ యూ అమ్మా. ఓకే, చూస్తున్నాం కదా మొత్తంగా ఏదైతే ప్రస్తుతం గోల్డ్ మ్యాన్కు కూడా అవతరించి పూర్తిగా సూర్య గారు గోల్డ్ మ్యాన్కు కూడా సొసైటీలో తిరుగుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ గోల్డ్ ఏదైతే వేసుకున్నారో చాలా వరకు అందులో 3 లక్షల విలువైన గోల్డ్ మాత్రమే ఉంది. మొత్తంగా ఆయన వేసుకుండేదంతా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా చూసుకుంటే ఇప్పటికే ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దాని తగ్గట్టుగా కూడా విచారణ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆ సంబంధించి కూడా మొత్తం ప్రాసెస్లో ఉన్నట్టుగా కూడా సూర్య చెప్తూ ఉన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం,
చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.